అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనకి కర్కాటక రాశి చూసుకుంటే జూన్ 2వ తారీఖు జరిగే మార్పు వల్ల, గురుగ్రహం మార్పు వల్ల వీళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండబోతుంది? 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం కర్కాటక రాశి వాళ్ళకు ఎలా ఉందని చెప్పుకునేటప్పుడు 2వ తారీఖున ఈ రాశిలోకి గురువు వస్తున్నాడు. 8వ తారీఖున శుక్రుడు వస్తున్నాడు. 22వ తారీఖు ప్రాంతంలో బుధుడు వస్తున్నాడు. అదేవిధంగా 15వ తారీఖు లాభంలో ఉన్నటువంటి రవిగ్రహం వ్యయంలోకి వస్తుంది. అదేవిధంగా 10వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు 11లోకి వస్తున్నాడు 20వ తారీఖు తర్వాత. 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో శనేశ్వరుడు. గురువు ఈ రాశిలోకి రావడము మంచిదే, కానీ ఈ రాశి వాళ్ళకు అంత బెనిఫిట్ ఇవ్వడు. జన్మంలోకే వస్తాడు కాబట్టి జన్మంలోకి వచ్చినప్పుడు ప్లానెట్ న్యూట్రల్ అవుతుంది. అంటే శుభము కాదు, అశుభము కాదు, న్యూట్రల్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి వచ్చేసింది కాబట్టి వీళ్ళకు ఎక్కువగా గురువు అంటే క్రమశిక్షణ బాగా పెరిగిపోతుంది, మొహమాటం పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక క్రమశిక్షణ మంచి వ్యక్తి టకామ దురుసుగా ఒక మాట మాట్లాడగలరా? దురుసుగా టకామని ఒక తప్పు చేయగలరా? ఆ రెండు చేయనప్పుడు క్రమశిక్షణగా ఉన్నట్టే. కానీ ఈ కాలం ఎట్టుంది, మొహమాటం ఉంటే ఏమన్నా చలామని బతకగలమా? సరే, తనకే ఒక నష్టము కష్టం వచ్చినప్పుడు వచ్చిన నష్టము అనుకుంటారా, లేదంటే ఆ కష్టాన్ని అధిగమించడానికి ఫోర్స్గా ముందుకెళ్తారా? వీళ్ళు వెళ్ళలేరు. పోతే అంతా దేవుడే చూసుకుంటాడు. గురువు జన్మలో ఉన్నాడు కదా, ప్రతి ఒక్కదాన్ని మంచి చెడును లెక్కేసుకుని అనే దేవుడికి వదిలేద్దాము, ఫోన్లో వాళ్ళే బాగున్నాయి. ఇటువంటి క్రమశిక్షణ ఇవ్వడం వల్ల అప్పుడు ఇప్పుడు సమాజం తగినట్టు పెద్దగా బెనిఫిట్స్ ఉండవు. ఇక్కడ జన్మలోకి శుక్రుడు వస్తున్నాడు, శుక్రుడు గురువు కలుస్తున్నారు. శుక్రుడు ఈ రాశిలోకి వస్తే ఈ రాశి వాళ్ళకి మంచిది కాదు. శుక్రుడు ఈ రాశికి బాధ కాకపోతే రాశిలోకి వస్తున్నాడు, గురువుతో కలుస్తున్నాడు కాబట్టి ఆ దోషాన్ని పోగొడుతుంది. ఉచ్చస గ్రహంతో వచ్చిన గ్రహము శుభఫలితాన్ని ఇస్తుంది కాబట్టి. తృతీయాధిపతి రాశిలోకి వస్తున్నాడు. వీళ్ళు చేసేవన్నీ కూడా దైవికమైనటువంటి ప్రయత్నాలు, న్యాయంగా ఉన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారు. కమర్షియల్గా పోతే ఇప్పుడు కుదరదు. గురువు కమర్షియల్ పర్సన్ కాదు, డిసిప్లిన్గా, డిగ్నిఫైడ్గా, ఒక పెద్దరికంగా, ఒక పద్ధతిగా ఉండేటువంటి గ్రహం. జన్మలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, అలాగే ఉంటారు. నేను అబద్ధాలు చెప్పి నాకు వస్తే చాలు, నేను అబద్ధాలు చెప్తాను అనే విధంగా ఉండరు ఇప్పుడు. అందున వీళ్ళు చాలా సున్నితమైనటువంటి రాశిది. కర్కాటక రాశి అంటే చంద్రుడిది. చంద్రుడు చాలా సున్నితమైన ప్లానెట్, మనసు కారకుడు. మనసు ఎప్పుడు సున్నితంగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం దైవికంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు. ఒకవేళ వీళ్ళకి ఏమి పెద్దగా రాకపోయినా కానీ ఏం పర్లేదు, మనకేం రావాలో అది వస్తుంది, పాకులాడే అవసరం నాకు లేదు, నేనుగా ఉంటాను చాలా అనే విధంగా ఉంటారు. అదే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని గురువు చూస్తాడు. భాగ్యం ఇక్కడ బెనిఫిట్ వస్తుంది. తండ్రికి మంచి ఆదాయం రావడము, తండ్రికి లేదంటే ఈ రాశి వాళ్ళు దూర ప్రాంతాల్లో వెళ్ళి చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, వ్యాపారాలకు కానీ, వివాహానికి కానీ దూర ప్రాంతంలో వెతుక్కుంటే మంచిది. 9వ స్థానం అంటే దూర ప్రాంతము. మీనరాశి కాలపురుషుడికి 12వ రాశి, ఈ కర్కాటక రాశికి 9వ రాశి. 9, 12 కనెక్టివిటీ వచ్చింది కాబట్టి అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి, ఆ రాశ్యాధిపతి చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఇప్పుడు ఆ రాశి నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. శనేశ్వరుడు స్మూత్ అయిపోతాడు, గురువులాగా పనిచేస్తాడు శనేశ్వరుడు. ఇప్పుడు 9వ స్థానం గురుస్థానమే. శని యొక్క పీడ లేదు. వ్యయంలోకి ద్వితీయాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు 15వ తారీఖు. ద్వితీయం అంటే కుటుంబము, ధనము, ఆదాయము అని చెప్పాను. వ్యయం అంటే నేను చెప్పాను విదేశాలని చెప్పాను కదా. ఇప్పుడు కానీ ఫారెన్ పోతే సూపర్ వెళ్ళు. లేదు, చదువుల రీత్యా ఏ కలకత్తాకు, బాంబేకు, చెన్నైకు, బెంగళూరుకు ఉన్న ప్లేస్ వదిలేసి 120 కిలోమీటర్స్ దాటి వెళ్ళారంటే మంచి, అది వృత్తిరీత్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, బెనిఫిట్ ఉంటుంది. లాభంలో కుజుడు వస్తున్నాడు, ఇది అన్నిటికన్నా సూపర్. ఈ రాశికి అత్యంత శుభగ్రహం, గురువు కన్నా శుభగ్రహం కుజుడే. పంచమాధిపతి, దశమాధిపతి, ఒక కేంద్రానికి ఒక కోణానికి అధిపతి కాబట్టి ఆయన లాభంలోకి వస్తున్నాడు, ద్వితీయాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో ఒక శుభగ్రహము, ద్వితీయాన్ని ఇంకో శుభగ్రహం చూస్తున్నాయి.
రాశిలో ఒక 3 శుభగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఎటు తిరిగి చూసుకుంటే ఏమీ లేనట్టే అన్నీ బాగుంది వీళ్ళకి. ఓవరాల్‌గా దేని వల్ల వీళ్ళకి చెడు ప్రభావం చెడు ఉండదంటారు? ప్రభావం ఏం లేదు. ఓకే. ఓకే. గురువు లగ్నంలో ఉంటే 1,00,000 దోషాలు హరిస్తాడని ఒక శాస్త్రం. హుహు. 1,00,000 దోషాలు హరించడం చెడు ఎలా జరుగుతుంది? ఓకే. ఓకే. బాధ పెడుతున్న శనేశ్వరుని కంట్రోల్ చేసేశారు. హ్మ్. కాకపోతే అష్టమంలో రాహు ఉన్నాడు. ఈ అష్టమ రాహు వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అదే కదా ఎటువంటి రాహు వచ్చి ఏమారుస్తాడు, మోసగాడు. ఓకే. ఇంక అందుకే మేము స్టార్టింగ్ చెప్పాను. ఎవరన్నా వీళ్ళని ఏదన్నా చెప్తే వీళ్ళు అబద్ధాలు చెప్పరు, పోతే పోయిందని వదిలేస్తారని చెప్పాను కదా. హ్మ్. రాహు ఈ రాశికి మంచివాడు కాదు. ఓకే. సింహరాశికి కర్కాటక రాశి రాహు మంచోడు కాదు. ఎందుకంటే రవిచంద్రులనే గ్రహణ రూపంలో పడతాడు కదా ఆయన. హ్మ్. 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 తను ఎక్కడున్నా ఇబ్బంది పెట్టాలనే చూస్తాడు. హ్మ్. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆకస్మిక నష్టం ఏదైనా జరిగేదని అవకాశం ఉంటుంది. అది హాస్పిటల్ పరంగా కావచ్చు, హ్మ్. ఇంకేదన్నా పెట్టుబడులు కావచ్చు, ఏదైనా కొంచెం ఆకస్మికంగా జరిగేదని అవకాశం ఉంది. దీనికోసం ఏం చేయాలంటే మసాలా ఫుడ్ అంటే బిర్యానీ కావచ్చు, వెజ్ రైస్ కావచ్చు, వెజ్ పలావ్ కావచ్చు, మసాలాతో ఉన్నటువంటి ఆహారాన్ని శనివారం రోజు రాహుకాలంలో 10 మందికి పంచిపెడితే మంచిది. ఓహో! మసాలా ఫుడ్డు, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ జంక్ ఫుడ్ ఇదంతా కూడా రాహువే. హుహు. అదేవిధంగా మినపట్లు ఉంటాయి, హ్మ్. ఉద్దిపప్పుతో చేసేటువంటి దోశలు, హ్మ్. అటువంటి వాటిని కూడా దానం ఇవ్వచ్చు. శనివారం రాహుకాలం ఇస్తే మంచిది. ఓకే. శనివారం రాహుకాలంలో ఒక సిమెంట్ కలర్ క్లాత్ ఒకటి ఆ! ముక్కలు కట్ చేసి నీటిలో కలపచ్చు. ఓకే. శనివారం రాహుకాలంలో నిమ్మకాయలు ఒక 4 బొగ్గులు ఎక్కడ నీటిలో వదలొచ్చు. హుహు. లేదు చల్లని నాణాలు ఉంటాయి పాతకాలంవి, హ్మ్. అది చల్లది ఇప్పుడు తీసుకోరు. హ్మ్. అటువంటి వాటిని ఎక్కడ నీటిలో వదలొచ్చు. ఇవన్నీ రాహుగ్రహాన్ని నియంత్రించే పరిహారాలు. ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు. హ్మ్. మనమైతే చెప్పాం, ఇంకా కూడా చెప్పొచ్చు, ఎన్నో ఉన్నాయి కానీ హ్మ్. చాలు, ఇక్కడికే చాలు. కాబట్టి ఈ అష్టమ స్థానాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఇంకా ద్వితీయ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు బాగానే ఉంటుంది. మొత్తం పైన చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. ఇప్పుడు ఓకే. గురువు ఎప్పుడు జన్మంలోకి వచ్చాడో హ్మ్. వీళ్ళు గురువులాగానే ప్రవర్తిస్తారు. గురుగారు ఇంకొకటి మీరన్నారు గదా! మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పార్ట్నర్‌షిప్స్‌తో బిజినెస్ పెట్టకపోవడమే మంచిదంటారా? అంతే, హుహు. పార్ట్నర్షిప్స్ లేకపోవడం మంచిది, పెట్టకపోవడం. ఇండివిడ్యువల్‌గా పెడితేనే జనరల్గానే బెటర్. కర్కాటక రాశి వాళ్ళకు శుక్రుడు బాధకాధిపతి నన్ను. హ్మ్. శుక్రుడు అంటే భార్యకారకుడు. హ్మ్. వీళ్ళకు భార్యతో ఏదో ఒక సమస్య ఉంటుంది మగవాళ్ళైతే. హుహు. ఓకే. ఆడవాళ్ళైనా కానీ సమస్య ఉంటుంది. హుహు. కర్కాటక రాశి వాళ్ళకు స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలకైతే భర్తతో, హ్మ్. పురుషులైతే భార్యతో సమస్యలు, డామినేషన్స్ ఉంటాయి. ఈ ఓకే. రాశి వాళ్ళకి ఇది థంబ్ రూల్, అంతే. ఓకే. గోచార ఫలితాలకు సంబంధం లేకుండా. హుహు. కాబట్టి వీళ్ళకు 8వ స్థానంలో రాహు వచ్చాడు కాబట్టి మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. అది ఏ హ్మ్. విధంగా కావచ్చు, వాళ్ళ ఓకే. పరిస్థితులు బట్టి. హుహు. గతంలో చేసినటువంటి కొన్ని రకాల పనుల వల్ల ఈ హ్మ్. సమయంలో వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే. వ్యాపారంలో కావచ్చు, హ్మ్. ఇంక దేంట్లోనే కావచ్చు. లేదా హుహు. మోసం చేసేసి నివలయం చేసుకోనొచ్చు. ఎన్నో హుహు. జరుగుతున్నాయి కదా. హ్మ్. ఈ గ్రహ ప్రభావాల వల్లనే ఇన్ని రకాల సమాజంలో మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఓకే. అనుకూలతలు, వ్యతిరేకతలు చూస్తున్నాం. హ్మ్. ఈ రాశి వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉంటాయి. గురుగారు ఆరోగ్యపరంగా వీళ్ళకి బావుంటుందా? ఆరోగ్యపరంగా అంటే వీళ్ళకు చాలా సున్నితమైన వాళ్ళని చెప్పాను మానసికంగా. అవును. సంతోషం వస్తే ఎక్కువ వచ్చేస్తుంది. హ్మ్. అవసరం మించి నవ్వేస్తారు. హ్మ్. బాధ వస్తే అవసరం మించి ఏడ్చేస్తారు. హుహు. ఏదైనా సెన్సిటివ్. ఎక్స్‌ట్రీమ్ ఉంటది. ఏదన్నా గానీ అవసరం మించి వస్తుంది. ఓకే. ఆ! కాబట్టి ఒక స్టెబిలిటీ తక్కువ, హ్మ్. స్థిరత్వం తక్కువ, హ్మ్. డౌట్‌లు ఎక్కువ వీళ్ళకు. హ్మ్. వీళ్ళకొచ్చే డౌట్‌లు ఎవరికీ రావు. కంటితో చూస్తే గాని ఏది నమ్మరు. హ్మ్. హ్మ్. అలా ఉంటుంది. అంటే స్థిరత్వం తక్కువ, సున్నితత్వం కాబట్టి. కాబట్టి ఆరోగ్యపరంగా అంటే చంద్రుడు ఈ రాశికి అధిపతి. చంద్రుడు కరుగుతూ ఉంటాడు. అమావాస్య కనిపించడు. మళ్ళీ పెరుగుతూ ఉంటాడు. అంటే హ్మ్. చంద్రుడి యొక్క స్థితిని బట్టి వీళ్ళకి మానసిక స్థితి వేగంగా మారుతా ఉంటుంది. హ్మ్. లగ్నంలో గురువు వచ్చాడు, రాశిలో గురువు వచ్చాడు కాబట్టి ఆరోగ్యపరంగా అన్నీ ఆయన బాగానే చూసుకుంటాడు. ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి గురుగారు కర్కాటక రాశి వాళ్ళు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే బావుంటుంది? ఏ రాశి వాళ్ళని అస్సలు చేసుకోకూడదు? ఈ కర్కాటక రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత తీసుకుంటే తులారాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత తీసుకుంటే మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు. హుహు. వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోకూడదు. ఎందుకంటే ఈ రాశాధిపతి చంద్రుడు అక్కడ నీచబడతాడు. ఓకే. మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. మకర హ్మ్. రాశి అనేది సప్తమ స్థానము శనేశ్వరుడు కాబట్టి మకర, హ్మ్. కుంభరాశులు చేసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులు చేసుకుంటే మంచిది. అలాగే గురుగారు వీళ్ళు ఎటువంటి పూజలు చేసుకుంటే బావుంటుంది? దేవతారాధన ఏదైతే బావుంటుంది? శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. హ్మ్. రెండో స్థానము కుటుంబ స్థానము, ధనస్థానము. హ్మ్. కుటుంబం అంటే ఏమి, భర్త, పిల్లలు లేదా భార్య పిల్లలు కదా. హ్మ్. వాళ్ళతో బాగుండాలి కదా, అండర్స్టాండింగు. హ్మ్. ఇంకా డబ్బులు కదా రెండో స్థానం అంటే. హ్మ్. కాబట్టి శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి ఎందుకు వెళ్ళాలి? రెండో హ్మ్. స్థానానికి అధిపతి రవి. ఓకే. రవిగ్రహానికి అంత శక్తిని ఇస్తున్నది శివుడే. హ్మ్. కాబట్టి శివుని పట్టుకుంటే రెండో స్థానం బలపడుతుంది. హ్మ్. శివాలయానికి హ్యాపీగా వెళ్ళొచ్చు లైఫ్ ఓకే. టైం.
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.